ఏపీలో 5 గ్రామాల సమస్య పరిష్కారమైంది. మరి తెలంగాణలో 8 గ్రామాల సంగతి ఏంటి? కామారెడ్డి రైతులు కన్నెర చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు పోరాటానికి మళ్లీ సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం నోటి మాటలు కాకుండా అధికారిక జియో జారీ చేయాలని డిమాండ్ చేస్తూ 8 గ్రామాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిగ్ ఫైట్ కి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామంటూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా కామారెడ్డి జిల్లాలోని 8 గ్రామాల భూములను గ్రీన్ జోన్, ఇండస్ట్రియల్ జోన్లుగా విభజిస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయమై ఆ 8 గ్రామాల రైతులు 2022 సంవత్సరం డిసెంబర్లో పెద్ద ఎత్తున పోరుబాటు పట్టారు. మాస్టర్ ప్లాన్ ని రద్దు చేయాలంటూ 45 రోజుల పాటు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అప్పటి విపక్షాలు కూడా రైతులకు అండగా నిలవడంతో గ్రామంలో మొదలైన ఉద్యమ వేడి రాష్ట్రం మొత్తాన్ని తాకింది. మరి తాజా పరిస్థితి ఏంటి? 8 గ్రామాల రైతులు పోరుబాటును ఏ రకంగా ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నారు? మా ప్రతినిధి దివాకర్ వివరిస్తారు. దివాకర్, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశం మరోసారి తెరపైకి వస్తుంది. గత ఎన్నికల కంటే ముందు ఈ మాస్టర్ ప్లాన్ అంశం రాష్ట్ర రాజకీయాలను ఏ మేరకు ప్రభావితం చేసిందో మనం స్పష్టంగా చూసాము. మళ్ళీ తెరపైకి వస్తుంది. ముఖ్యంగా కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనమైనటువంటి 8 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. తమకు అధికారికంగా ప్రకటన వచ్చే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని చెప్పి వాళ్ళు తేల్చి చెప్తున్నారు. ఇటీవల మళ్ళీ వాళ్ళు వరుసగా వివిధ గ్రామాలు 8 గ్రామాలకు సంబంధించినటువంటి వందలాది మంది రైతులు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే డ్రాఫ్ట్ అప్పుడు ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ని కెప్టెన్ ఒబియన్స్లో మాత్రమే పెట్టారు, దాన్ని పూర్తిగా రద్దు చేయాలి, అధికారికంగా తమకు ఉత్తర్వులు ఇవ్వాలని చెప్తున్నారు. గత ఎన్నికల కంటే ముందు అన్ని పార్టీలు కూడా ఈ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో పోరుబాట పట్టినటువంటి రైతుల పక్షాన నిలబడ్డారు, వారికి మద్దతు తెలిపారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా తమకు మద్దతు ఇవ్వాలని చెప్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి ఎమ్మెల్యే కూడా ఈ మాస్టర్ ప్లాన్ విషయంలో స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను రద్దు చేయించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. గతంలో 45 రోజుల పాటు వాళ్ళు చేసినటువంటి ఉద్యమం మనందరం కూడా చూసాం. అది తీవ్రస్థాయి దాల్చడంతో గత బీఆర్ఎస్ సర్కారు దిగివచ్చింది. అప్పుడు వెంబటే వాళ్ళు ఈ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అప్పుడు ప్రకటించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఉద్యమం మళ్ళీ ఉధృతమవుతున్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, రైతులకు ఎలాంటి హామీ ఇస్తుంది అనేది మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే వేచి చూడాలి. మరోవైపు కామారెడ్డిలో ఉన్నటువంటి 8 విలీన గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు రోజుకో రీతిలో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. రానున్న రోజుల్లో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తేల్చి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దివాకర్.